ఇక ముందు మనకి ఇక్కడ హిందూపూర్లో ఎటువంటి యొక్క విద్యుత్ సమస్య రాకుండా, అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందో దాన్ని అధిగమించడానికని ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక 4 మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. 4 అంటే ముందు 20 సంవత్సరాలు ఒక సమస్య అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది గోపాలపురంలో ఈ యొక్క సబ్స్టేషన్ యొక్క ఇది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీంట్లో ఉన్న లాభం ప్రభుత్వం మీకు 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. దాంట్లో తర్వాత ఒక 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు. అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా లాభం పొందొచ్చు. అందులో అంటే సుమారుగా ₹2.09 తిరిగి మీరు పొందొచ్చు ఒక్కొక్క యూనిట్కి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి, అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికని ఇక్కడ సబ్స్టేషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇక ముందు భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాలు ముందు కూడా సమస్యలన్నింటినీ కూడా అభివృద్ధిని అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకో 10 సబ్స్టేషన్స్ను మనం తొందరలో ఇక్కడ ప్రారంభించబోతున్నాం చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉంది.